అలానే విశేషం ఎలాగైనా సరే 2029 ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. దాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన వ్యూహాలను పన్నుతున్నారు ఇప్పటి నుంచే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ కాదు అనేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పదే పదే ఆయన ఈవీఎంల కారణంగా గెలిచాడు అనేటువంటి విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు లోక్సభలో మిథున్ రెడ్డి గారి లాంటి వాళ్ళతో కూడా ఈవీఎంల కారణంగా గెలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ 2024 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిస్తే కూటమి ప్రభుత్వం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో గెలిచారు. మరి వాటిని ఏమంటారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇలా తరచూ పరస్పర ఆరోపణలు మనం వింటున్నాం. అయితే ఇప్పుడు ఎన్ని ఆరోపణలు చేసినా లేదు ఎన్ని విమర్శలు చేసినా ఈవీఎంల్లో మ్యానిపులేషన్ ఉందనేది నిజమని చెప్పేసి ఒకవేళ అనుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏమి చేసిన పరిస్థితి లేదు. అందుకే 2029 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా తీసుకెళ్ళి మరోసారి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక ఆలోచన బలంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎవరైనా చేస్తారు, ప్రతిపక్షంలో ఉండేటువంటి ఏ పార్టీ నాయకుడైనా చేసేటువంటి కార్యక్రమం. కాకపోతే ఎర్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎర్లీ బర్డ్ అంటారు. సో కాబట్టి ఎర్లీగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనరల్గా సంవత్సరంన్నర ముందు ఎన్నికలకి ఇలాంటి కసరత్తు చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టాలి అనే దాని మీద సర్వేలు చేయించుకోవటం, ఐపాక్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం, తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మార్చేసి బలమైనటువంటి క్యాండిడేట్స్ని ఆ నియోజకవర్గాల్లో చూపించడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదలికలను బట్టి, లేదంటే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి నాయకుల మాటలను బట్టి. కారణం ఏంటంటే అసలు నగరి ఇన్ఛార్జ్గా రోజా గారు ఉన్నారు. అంతకుముందు ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, అక్కడి నుంచి మినిస్టర్ అయ్యారు. సో మినిస్టర్గా ఉండి ఆమె అవినీతికి పాల్పడ్డారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. ఆడుదాం ఆంధ్రాలో కానీ, లేదా రిషికొండ భవనం నిర్మాణంలో కానీ, లేదా టూరిజంలో కానీ ఆవిడ అవినీతికి పాల్పడ్డారనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పారు. అలాగే రవినాయుడు శాప్ చైర్మన్ ఆయన త్వరలో రోజా గారిని జైలుకు పంపిస్తామని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు. కానీ అది ఇప్పటివరకు అయితే నెరవేరలేదు. ఎందుకు అని అంటే రోజా గారికి సంబంధించిన ఆడుదామాంధ్ర ఫైలు సీఎం ఆఫీసులో ఉండేటువంటి ఒక అధికారి తొక్కిపెట్టారు అనేది కూడా ఒకనొక సందర్భంలో మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో రోజా నగరం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తుందా అనేటువంటి పాయింట్ మీద తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తూ ఉంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజా గెలిచే అవకాశం లేదు అనేది సర్వే రిపోర్ట్గా భావిస్తూ ఉంది ఆ పార్టీలో ఉండేటువంటి కొంతమంది. ఎందుకనంటే స్థానికంగా ఉండేటువంటి లీడర్లతోటి సఖ్యత లేదు రోజా గారికి. ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి బలమైనటువంటి 2-3 లీడర్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆమె నాయకత్వాన్ని. దాంతోపాటు జిల్లాని యూనిట్గా తీసుకుంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఆవిడకి. భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆవిడతోటి పొసగినటువంటి సిచ్యువేషను. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కాదని రోజా గారిని మళ్ళా నగర్ నుంచి పోటీ చేయించే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది. బహుశా ఇలాంటి సంకేతాలు ఏమన్నా వచ్చాయేమో రోజా గారికి. తమిళనాడులో టీవీకే పార్టీ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందాలనేటువంటి అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో తమిళనాడుకి వెళ్తున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది. కారణం ఏంటంటే నగరి తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. పైగా రోజా గారి హస్బెండ్ సెల్వమణి ఆయనది తమిళనాడు. అందుకే తమిళనాడులో ఈసారి పోటీ చేస్తే కనుక బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే రోజా గారు ఏంటి అనేది తమిళనాడులో రోజా గారి పాలిటిక్స్ గురించి పెద్ద పట్టించుకోరు. కాకపోతే ఆవిడ హీరోయిన్గా అక్కడ కూడా పాపులరే. అయితే రాజకీయ పరంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తమిళనాడు ప్రజలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు.
ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఫ్రెష్ ఫేస్ కింద రోజా గారిని చూస్తారు తమిళనాడులో. అది ఆవిడకి కలిసి వచ్చేటువంటి అంశము అనేటువంటి ఒక చర్చ రోజా గారి అభిమానుల్లో జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రోజా గారిని నగరీ కాకుండా ఆవిడ్ని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఆవిడ్ని ఎంపీగా చేసి ఢిల్లీ పంపించాలి అనేది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందేమో. ఎందుకంటే సర్వేలు నమ్ముకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎవరు గెలుస్తారనేది ఆయన ఐపాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని 2019 నమ్మి సక్సెస్ అయ్యారు. ఈసారి కూడా అదే పందాన్ని ఆయన కొనసాగించాలనుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు రోజా గారు ఒంగోలు లోక్సభ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలి, పోటీ చేయడానికి ఆవిడని సిద్ధపడమున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేరకు సంకేతాలు ఇచ్చారనేది పార్టీలో వినిపిస్తుంది. ఇక రజని మాజీ మంత్రి ఆవిడికి చిలకలూరుపేట టికెట్ కావాలని చెప్పి ఆవిడ పట్టుబడుతున్నారు. కానీ ఆవిడని రేపల్లె వెళ్ళమంటున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరొక చర్చ. సో ఇలా కొంతమందిని రీషఫిల్ 2019 ఎన్నికల ముందు ఏ విధంగా చేశారు, 2024 ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఇలాంటి షఫలింగ్ చేశారు. సో ఆ కారణంగానే కొంత పార్టీ నష్టపోయింది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి ప్రయోగాన్ని మళ్ళీ దాన్ని ఉపయోగించి సక్సెస్ఫుల్ చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే ఇప్పుడు రజనీ కానీ లేదంటే రోజా గారి కానీ విషయంలో మార్పులు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. వీటితో పాటు అనేకం ఉన్నాయి చాలా. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ రోజు నుంచి ఆయన కాన్స్టిట్యున్సీ వైపు వెళ్ళలేదు. ప్లస్ ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టలేదు. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి గూడుపుటాన్ని మొత్తం బయటకు వచ్చేసి దాంతో ఆయన జైల్లో ఉన్నారు. ఆయన కుమారుడు కూడా లిక్కర్ స్కామ్లో నిందితుడు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కనుక లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఇస్తే అక్కడ దెబ్బతింటాం అనేటువంటి ఉద్దేశంతో నగరిని ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్థానం నుంచి ఒంగోలు నుంచి రోజా గారిని పోటీ చేయిస్తే ఇక్కడ కూడా ఆవిడ మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా గ్లామరు, పార్టీకి సంబంధించినటువంటి బలము ఇవన్నీ కలిసి వస్తాయి ఒంగోలు లోక్సభ స్థానానికి అని చెప్పి లెక్కలు వేస్తున్నారు. ఇలా రకరకాలుగా కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దానికి ఏదో ఒక ఎన్ఆర్ఐని ఆల్రెడీ మాట్లాడారు. కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఐ అని చెప్పి చెబుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ ఇదంతా కూడా ప్రైవేట్ సంభాషణ. ఇట్ ఇస్ నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే. ఇక గుంటూరులో కూడా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కాకపోతే రివీల్ చేయట్లా, కొన్ని పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి, మిగతా ఈ రివీల్ చేయట్లా. సో కాబట్టి బయటకు వచ్చినటువంటి పేర్లు గురించి మనం మాట్లాడుకుంటే చిలకలూరుపేట నుంచి రజనీ గారు ఇంట్రెస్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు రేపల్లి వెళ్ళి పోటీ చేయండి అని చెప్పి చెబుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో మరి రోజా గారు ఒంగోలు లోక్సభ స్థానానికి, అలాగే రజనీ గారు రేపల్లికి వెళ్ళే అవకాశం ఉందా, అసలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.